జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అత్తమామల వేధింపులకు తోడు కట్టుకున్న భర్త అవమానం భరించలేక ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. గర్భం దాల్చడంతో జాబ్ మానేసిన ఆమెకు కొడుకు పుట్టిన సంతోషం లేకుండా చేశారు అత్తింటి వారు. జాబ్ చేయకపోతే అదనపు కట్నం తేవాలని అడ్డగోలు మాటలు అంటే తట్టుకోలేకపోయింది ఆ ఇల్లాలు. అవమానం భారంతో బతికే కంటే చావే మేలనుకుంది. అనుకుందే తడువుగా ఆత్మహత్య చేసుకుంది. పుట్టిన పసిబిడ్డను అత్తింటి వారికి ఇవ్వకుండా తన తల్లిదండ్రులనే పెంచాలని తన చివరి కోరిక కోరింది. పేపర్లో రాస్తే చూస్తారో చూడరో అనుకుందేమో, అందుకే నిలువెత్తు అద్దంపై అక్షరాలతో తన చివరి కోరికను రాసింది. అది చూసిన అందరూ కన్నీరు మున్నీరవుతున్నారు. ఆ హృదయ విదాకర ఘటన రిపీట్ ఆ హృదయ విషాదకర ఘటన ఎక్కడో జరిగిందో ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రామనూరు గ్రామానికి చెందిన తిరుపతి అనే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కు జగిత్యాలలోని పోచమ్మవాడ ప్రాంతానికి చెందిన ప్రసన్న లక్ష్మితో 2 ఏళ్ల కింద వివాహం జరిగింది. ప్రసన్న లక్ష్మి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో ఇద్దరు బెంగళూరులో స్థిరపడ్డారు. అయితే ప్రసన్న లక్ష్మి గర్భం దాల్చడంతో డెలివరీ కోసం అమ్మగారి ఇంటికి వచ్చిన ఆమె ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో కుటుంబ ఆదాయం తగ్గడంతో అత్తింటి వారి వేధింపులు ఎక్కువయ్యాయి. జీతం వచ్చే సొమ్ము అమ్మగారి ఇంటి నుంచే తేవాలని, లేదంటే అదనపు కట్నం తేవాలని భర్తతో పాటు అత్తమామలు వేధించడం ప్రారంభించారు. అంతేకాదు వారికి ఆడపడుచులు కూడా తోడవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రసన్న లక్ష్మి తన బాధను మనసులోనే పెట్టుకొని కుమిలిపోయింది. తల్లిదండ్రులకు చెబితే తట్టుకోలేరని తనలో తానే మదనపడింది. బతికి ఉండి ఏం చేయలేనని, కనీసం చనిపోతేనైనా మనశ్శాంతి ఉంటుందని భావించి బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. కానీ బిడ్డను అత్తమామలకి ఇవ్వడం ఇష్టం లేని ఆమె, నాన్న నా కొడుకుని మా అత్తమ్మ వాళ్ళకు ఇవ్వకుండా మీరే పెంచండి అంటూ గోడ అద్దంపై రాసి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది ప్రసన్న లక్ష్మి. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. కొడుకును చూసి గుండెలు బాధపడుతున్నారు. అత్తింటి వేధింపుల వల్లే అసువులు బాధింతని ఆవేదన చెందుతున్నారు. కట్నం పిశాసులపై ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకొని ఇంకే ఆడపిల్లలకు ఇలాంటి అన్యాయం జరగకుండా చూడాలని కోరుతున్నారు. ఏది ఏమైనా వరకట్నం భూతం మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అభం శుభం తెలియని చిన్నారికి తల్లిని కూడా లేకుండా చేసింది.